వెల్కమ్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు ఏప్రిల్ 9, 2015 గురువారం 7:04 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, న్యూయార్క్ సమయం. భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 10, 4:34 శుక్రవారం తెల్లవారుజామున మన్మథ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి. సో వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్. టెకీ టాక్ కి ఒక వెబ్సైట్ ఉంది, facebook.com ది టెకీ టాక్, THETECHIETALK, ది టెకీ టాక్. సో దీన్ని లైక్ కొట్టి మీరు మా టెకీ టాక్ పేజీలో మెంబర్స్ అవుతే దీనికి సంబంధించిన వార్తలు కొన్ని మీకు అక్కడ పంచుకోవటం, లేకపోతే అక్కడ ఏమన్నా మాకు ప్రతిరోజు దొరికే టెక్నాలజీ వార్తల్ని మీతో షేర్ చేసుకోవడం కానీ చేస్తాం. సో అదండి ఈ వారం. నేను భాను ఫ్రమ్ వాషింగ్టన్ DC, కనక ప్రసాద్ కేబీ ఏపీ ఫ్రమ్ ఆల్బనీ అండ్ వెంకట భమిడిపాటి విబి ఫ్రమ్ వాషింగ్టన్ DC కూడా మనతో జాయిన్ అవుతారు. కానీ ఈరోజు వారిద్దరు మనకి అందుబాటులో లేరు. వెల్, కనక గారు మీ తర్వాత జాయిన్ అవ్వచ్చు. ఎనీవే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొట్టమొదటగా ఈరోజు మొట్టమొదటి న్యూస్ ఏంటంటే Amazon.com, మన పాపులర్ ఉన్న Amazon.com ఈ సూయింగ్ ఫేక్ రివ్యూవర్స్. అమెజాన్లో దాదాపు సుమారు 2 దశాబ్దాలు అయిందనుకుంటా అమెజాన్ మొదలుపెట్టి. అది పుస్తకాల అమ్మే వెబ్సైట్ నుంచి ఇప్పుడు అన్ని రకాల వస్తువులు అమ్మే వెబ్సైట్ లాగా రూపాంతరం చెందింది. అమెజాన్లో ముఖ్యంగా లాస్ట్ అంటే ఒక 2004-05 నుంచి అనుకుంటా, 6 నుంచి 8 ఏళ్ళు వేసుకోండి, ఫ్రీ షిప్పింగ్ అండ్ ట్యాక్స్ కట్టకపోవటము, ఫ్రీ షిప్పింగ్, దాంట్లో రివ్యూస్ ఉంటాయి, బ్రహ్మాండమైన రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ మూలాన ఏమన్నా వస్తువు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లో వెళ్ళి రివ్యూ చూసుకొని, ఆహా బాగుంది రివ్యూ అంటే కొనొచ్చేమో అనుకొని చాలా మంది కొనటము చేసేవారు. నేను కూడా అంటే ఎప్పటి నుంచో అమెజాన్ యొక్క సభ్యున్నే. రివ్యూస్ పైన ఆధారపడి చాలా వరకు నేను కొనుక్కోవడం జరిగింది ఇప్పటి వరకు. నేను ఎలా చేస్తానంటే రివ్యూస్ లో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2, 1 స్టార్ రివ్యూస్ ఉంటాయి. 1 స్టార్ రివ్యూస్ అంటే అన్నిటికన్నా చండాలమైన రివ్యూస్ అవి. నేను ముఖ్యంగా వాటి మీద నేను నా దృష్టి సారిస్తాను అన్నమాట. ఎందుకంటే బాగుంది అని అందరు రాస్తారు, బాగాలేదని ఎవరు రాయడు. సో ఫస్ట్ అంటే మనము ఒక ప్రోడక్ట్ కొనాలంటే మొట్టమొదట ఇది కొంటే మనకి దెబ్బ ఎక్కడ పడుద్ది అన్నది ఫస్ట్ అక్కడ చూస్తాను. దాంట్లో ఎవడో రాస్తాడు. ఇప్పుడు ఏదో ఉందనుకోండి, ఒక వెబ్ క్యామ్ ఉందనుకోండి, ఫలానా వెబ్ క్యామ్ బాగుంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటే వాడు రాస్తాడు, బాబు కొంచెం ఏమాత్రం ట్యూబ్ లైట్ కింద పెట్టుకున్న ట్యూబ్ లైట్ ఉండాలి, లేకపోతే మామూలు లైట్ ఉంటే ఇది చండాలంగా ఉంటది అని ఎవడు రాస్తాడు. ఏదో ఉంటది రివ్యూ, వర్త్లెస్ జంక్, ఏదో ఐ కెనాట్ స్టాండ్ ఇట్, ఇలా ఉంటది అనమాట. అది ఓహో అంటే మన ఇంట్లో ఏముంది, ట్యూబ్ లైట్ ఉందా, లేకపోతే మామూలు ఎర్ర లైట్ ఇన్కాండిసెన్స్ బల్బ్ ఒకటి ఉంటుంది, అది ఉందా, రెండింటిలో చూస్తాను. ఓకే ఇది ఉందంటే మరి ఇదే తేడా ఉన్నట్టుంది అని. ఇప్పుడు మన ఇంట్లో ఏముంది, మనకి అది ఉపయోగపడుద్దా, మనకు దాంతో ఏమన్నా కొన్న తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుందా అన్న దాని మీద మనము చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఎవడో రాశాడు, ఇది చూడండి, ఐ పర్చేజ్ దిస్ వెబ్కామ్ ఇంటెంట్ టు గెట్ హై క్వాలిటీ ఇమేజెస్ ఫర్ మై అపార్ట్మెంట్ విండో ఆఫ్ ద న్యూయార్క్ స్కైలైన్. Unfortunately, the camera is unable to focus to infinity. It is designed only for close-in webcam chat purposes. Distant objects or even the back wall of a large room appear blurry. ఇలా ఎవడో పెట్టాడు. సో ఇది పెద్ద నవ్వు వస్తుంది. ఎందుకంటే అది కెమెరా ఇది కొనుక్కోవడం ఏంటి, మన ఇంట్లో వెబ్ క్యామ్ చాటింగ్ కోసం కొనుక్కుంటాం, కానీ న్యూయార్క్ స్కై లైన్ లో విండో దగ్గర పెట్టి ఆహా చేయడానికి కొనుక్కో, అది చాలా, ఈయన ఎవరు ఐన్స్టీన్ ఉన్నట్టున్నాడు, హీ వాంట్స్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, అలా నడవదు. కాకపోతే కొన్ని ఇప్పుడు అదే ఇంకొక ఆయన ఎవరో 1 స్టార్ రివ్యూ రాశాడు, కెమెరా ఇస్ టౌటెడ్ యాజ్ ఎ ప్రీమియర్ మోడల్ ఆన్ దిస్ సైట్, బ్లా బ్లా బ్లా, బట్ ద రెజల్యూషన్ to do simple things, mirroring the image, ఇవన్నీ బాగానే ఉన్నాయి. This is perhaps a great camera, but the software is crippled and there is no option to download previous versions before it was crippled. I have sent an email to Logitech and will update this review to include response if any. ప్రాపర్ గా రాశాడు. రెస్పాన్స్ మనకు వస్తే నేను
చేస్తాను. నేను ఆల్రెడీ వాళ్ళ లాజిటెక్ వారికి విన్నవించుకున్నాను, వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ వస్తే నేను మళ్ళీ నా రివ్యూ అప్డేట్ చేస్తాను అని చివరికి డు నాట్ బై ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈస్ టు యూజ్ దిస్ ఫంక్షనాలిటీ. ఏ ఫంక్షనాలిటీ అంటే వీడియో ఎఫెక్ట్స్ అన్నవి తీసారట. దీంట్లో కొన్ని వీడియో ఎఫెక్ట్లు ఉండేవి ఈ వెబ్ క్యామ్ లో. ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు అంటే వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఆ ఎఫెక్ట్లు పెట్టి తల మీద పువ్వులు పెట్టడం ఏదో చేయడం ఇట్లాంటి చేయాలనుకుంటే డు నాట్ బై. అండ్ కింద రాశాడు అప్డేట్, ఐ హావ్ రిసీవ్డ్ ఎ రిప్లై ఫ్రమ్ లాజిటెక్, దే సే ద ఓల్డర్ వర్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ విల్ నాట్ వర్క్. సో అప్డేట్ వచ్చింది, పాత సాఫ్ట్వేర్ పనిచేయదు, ఇవన్నీ ఎగిరిపోయాయి. సో ఇది 1 స్టార్ రివ్యూ. ఇది చదవగానే నాకు అర్థం అవుతుంది, ఓకే మొదలు ఏమన్నా ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ నాకు కావాలా, అవసరం లేదు, దెన్ నేను కొనవచ్చు దీన్ని, నాకు అవసరం లేదు. అండ్ ఏమన్నా తేడా ఉందా, 1080p రెజల్యూషన్ వస్తుందా లేదా, రైట్ వస్తుంది, కాకపోతే తక్కువ రెజల్యూషన్ ఉంటే బాగుంటుంది. సో ఈ రివ్యూ చూడగానే నేను ఓకే కొనుక్కుంటాను. కింద ఇంకోటి ఎవడో పెట్టాడు, C920 డస్ నాట్ వర్క్ విత్ మై విండోస్ 8.1 సిస్టమ్. సో విండోస్ 8.1 ఉంటే పని చేయదు, ఢమాల్ జాటర్ ఢమాల్ అట్లా. ఈ అమెజాన్ రివ్యూస్ ఎలా అయ్యాయి అంటే ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి, మనకి మిత్రులందరూ ఏమన్నా వస్తువులు కొనాలని లేదు, మనం కొనాలనుకున్న వస్తువు, కానీ కొనాలనుకున్న వస్తువు ఎవడో కొంటాడు, ఎవరి నుంచో రివ్యూ వస్తుంది. సో అది మనకి ఎవరో మిత్రుడు ఫోన్ చేసి హే నేను ఇది కొందాం అనుకుంటున్నానబ్బా ఎలా ఉంటుంది అంటే అబ్బో కొను, బ్రహ్మాండంగా ఉంటుంది, వద్దు 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 దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని ఎవడో మనకు మిత్రుడు చెప్తే ఎలా ఉంటుందో అట్లా ఉండేది రివ్యూస్. అలాంటివి రివ్యూస్ ఇదే పనిగా తీసుకొని జనాలు అబద్ధపు రివ్యూస్ రాయడం, జంకంతా రాసి పడేసేసి ఐ మీన్ హారిబుల్ అన్నమాట. అంటే ఎట్లయిందంటే కొందరు దీని మీద సైట్సే చేస్తున్నారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై అమెజాన్ రివ్యూస్ .com సైట్, బై అమెజాన్ రివ్యూస్ .com అంటే మీరు ఒక వస్తువుని మీరు అమెజాన్ లో అమ్మాలనుకుంటే మీరు అమ్మకానికి పెట్టి ఈ బై అమెజాన్ .com దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి బాబు కొన్ని రివ్యూస్ రాయరా బాబు అని పెడతారు, వాడు డబ్బులు తీసుకుంటాడు. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒక కాలిఫోర్నియా పర్సన్ జే జెంటైల్ కాలిఫోర్నియా క్యాండిడేట్ అట, వాడు బై అమెజాన్ రివ్యూస్ .com, తర్వాత జాన్ డజ్ అని ఇంకో వ్యక్తి ఉన్నాడట. వీళ్ళు ఇట్లాంటివి అంటే బై అమెజాన్ రివ్యూస్, బే రివ్యూస్ .net, బై రివ్యూస్ now.com ఇలాంటి రకరకాల రివ్యూస్ అన్ని సైట్లు పెట్టి మీరు అక్కడ శుభ్రంగా వాడికి డబ్బులు సమర్పించుకుంటే అమెజాన్ లో మీ ప్రోడక్ట్ రివ్యూస్ వాళ్ళు రాస్తారు. సో ఇది ఒక పెద్ద పని తయారైంది, ఒక బిజినెస్. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కొనాలనుకున్నది నిజంగా పనిచేస్తుందా లేదా అన్నది మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ తలలోపు వస్తుంది, ఏంటి ఈ నిజమైన రాశాడా లేకపోతే ఇంకేమన్నా రాశారా, దాంట్లో ప్యాటర్న్ చూసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ పెద్ద తలనొప్పులు ఉంటాయి. ఇంతకుముందు ఈ అమెజాన్ రివ్యూస్ లో ఎవరన్నా యూజర్ నాకు ఈ ప్రోడక్ట్ బాగుందని, ఇది ఉంటే బాగుంటది ఇంకా అని ఇలా రాసేవారు. అయితే ఈ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు ఆ రివ్యూస్ వెతికి ఓహో ఫలానాది ఉంటే బాగుంటుందని మన కస్టమర్స్ అడుగుతున్నారు అనుకొని వాటిని అర్జెంట్ గా డిజైన్ చేసి మళ్ళీ చైనాకు పంపించి నెక్స్ట్ వర్షన్ లో అవి పెట్టేవారట. అట్లా ఉపయోగపడింది. కానీ ఇలా రాయడంతో మొత్తం అసలుకే దెబ్బ తిని చివరికి ఏమవుతుంది, అమెజాన్ లో కొనాలనుకుంటే రివ్యూస్ నమ్మలేము, రివ్యూస్ నమ్మనప్పుడు కొన్ని లాభం ఏముంది, ఎందుకంటే అసలే ఆ వస్తువు ఇంటర్నెట్ లో షిప్ చేసుకొని ఇంటికి వచ్చేది, ఇంటర్నెట్ లో బిల్ చేస్తే మన ఇంటికి వచ్చే వస్తువు కాబట్టి షిప్మెంట్ ఉన్న వస్తువు చేతితో మనం చూడలేం కాబట్టి ఇంకా అసలే తేడా ఉంటే కొనాల్సిన అవసరం లేదు. సో అమెజాన్కి దెబ్బ. అందుకని చెప్పి వాళ్ళందరి మీద శుభ్రంగా కోర్టులో కేసేస్తారట, అది విషయం. సో ఇప్పటి నుంచి కాస్త చూడండి. ముఖ్యంగా అమెజాన్ లో ఇది అంటే రెగ్యులర్ గా అమెజాన్ లో కొనే వాళ్ళకి ఇది ఎట్లాగో తెలుసు, ఈ రివ్యూస్ ఈ మధ్య తేడా అయిపోయినాయి, పరిస్థితి బాగాలేదని చాలా మందికి తెలుసు. బట్ యూనో మీకు ఇంకా ఒకవేళ ఇఫ్ యు ఆర్ స్టిల్ లైక్ యూనో అమెజాన్ పర్చేజర్ అంటే మీరు ఒకవేళ చాలా కాలం తర్వాత కొంటుంటే అమెజాన్ లో జాగ్రత్త. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్. దిస్ ఈస్ వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. పాలు పొంగటం అంటే టీ పెట్టినప్పుడు లేకపోతే పాలని మామూలుగా పెరుగు కోసం తోడేసినప్పుడు అనుకుందాం, అలా పెడతారు. పళ్ళు తోముకోవడానికి వెళ్తారు, ఇంకేదో పని మీద వెళ్తారు, పాలు అలా పొంగిపోతాయి, వచ్చేసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవటం అదొక పని. అదే టీ పెట్టినప్పుడు అక్కడే నించొని ఓహో ఉడికాయి బాగానే మసులుతున్నాయి నీళ్లు, దీంట్లో కాస్త టీ పౌడర్ కలిపేసి తర్వాత మళ్ళీ అలాగే నించొని చక్కెర పాలు వేసి అలా నించొని తిప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే బేసికల్లీ అక్కడ నించొని ఉంటే పాలు పొంగకుండా మీరు టీ తయారు చేయడం అయిపోతుంది. ఒకవేళ మల్టీ టాస్కింగ్ 2-3 పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, పాలు అలా పొంగుతున్నప్పుడు ఓకే కాసేపు హైలో పెడతారు స్టవ్, అది మామూలు గ్యాస్ పొయ్యి అయినా కూడా ఎలక్ట్రిక్ పొయ్యి అయినా ఇట్ డజంట్ మ్యాటర్.
తర్వాత మధ్యలో మళ్ళీ దించుతారు, మీడియం కానీ లో కానీ చేస్తారు. ఓ సర్లే లోలో పట్టేస్తారు, అలా ఉడుకుతూ ఉంటుంది, రైట్? సో ఈ మీడియం చేయాలి, లో చేయాలి, హై చేయాలి, ఎంతో పెద్ద పని. ఇలా మీరు రోజు రోజు చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు టీలు పెట్టడం అలవాటైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు. హైలో 5 minutes పెడితే పాలు నీళ్లు ఉడకడం మొదలు పెడతాయి, తర్వాత మీడియం తీసుకురావాలి, తర్వాత స్లో చేయాలి. ఇది మరి మీరు వేరే పనులు ఉన్నారు, వేరే ఏదో పనిలో నిమగ్నమై ఉండి దీన్ని మర్చిపోతే దీన్ని రిమోట్గా ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? మెల్డ్ నాబ్. మెల్డ్ నాబ్ అనేవాడే ఒక ఇంటర్నెట్ బేస్డ్ మీట. అసలు చూడండి ఎట్లా ఎట్లా టెక్నాలజీ వెళ్తుందో. ఇంటర్నెట్ బేస్డ్ మీట ఇదేంటంటే గ్యాస్ స్టవ్ ఉన్నటువంటి ఆన్ చేసే మీటని తీసి పారేసేసి దీన్ని పెడతారు. దీన్ని పెట్టి దీంట్లో వైఫై, చెత్త, గాడిద గుడ్డు అన్నీ ఉంటాయి. అంటే ఇదో కంప్యూటర్, మళ్ళీ దానంతట అదే తిరుగుతుంది. కావాలంటే అదే ఆటోమేటిక్గా హైకి వెళ్ళిపోయి అదే ఆటోమేటిక్గా లోకి వస్తుంది. ఓహో ఆహా అదిరిపోయింది. ఎనీగా దీన్ని మరి ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే వెల్ 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 ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. యాప్లో శుభ్రంగా కంట్రోల్ చేస్తుంది. యాప్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మీరు అయ్యో 5 నిమిషాలు అయింది, అయితే ఏం చేద్దాం, తగ్గియాలంటే ఏం చేయాలి? గబుక్కునే దాన్ని యూ హ్యావ్ టు టర్న్ ఆఫ్. సో యాప్ ఓపెన్ చేసేసి మీరు శుభ్రంగా దాన్ని తక్కువ చేయొచ్చు. కానీ మీకు ముందే తెలుసు ఫలానా కొంతసేపటికి హై, తర్వాత లో, ఆ తర్వాత ఇంకా లో అని తెలుసు. కాబట్టి ఇంకొక మెట్టు పైకి వెళ్ళి యాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఓకే ఒక 2 నిమిషాలు హైలో రన్ చేసుకో బాసు, 2 నిమిషాల తర్వాత మీడియంకి వెళ్ళిపో, ఇంకొక 5 నిమిషాలు మీడియం, తర్వాత 2 నిమిషాల్లో లో, తర్వాత టర్న్ ఆఫ్ అని పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ నాబ్ కాసేపు అటా కూర్చొని తర్వాత టర్న్ ఆఫ్ అయిపోతుంది. సూపర్ కదా, అసలు అదిరిపోయింది. మరి ఒక్కొక్కసారి సరే టర్న్ ఆఫ్ సంగతి, ఇది టీ అంటే మీకు తెలుసు. మరి ఏదో వండుతా ఉన్నారు, లెటెస్ట్ ఏం చెప్పాలి, ఇట్లా పాస్తానో లేకపోతే నాకు గుర్తు రావట్లేదండి సడన్ గా, చికెన్ కర్రీ వాట్ ఎవర్ సంథింగ్, ఆర్ ఏదో ఒకటి బాగా ఫ్రై అనుకోండి. ఫ్రై చేస్తా ఉంటే ఒక్కోసారి ఏమైతే మాడిపోతుంది, మీరు చూడకుండా మాడిపోతుంది. మాడిపోకుండా ముందు సర్టెన్ టెంపరేచర్ వస్తుంది, అంటే కొంత ఉష్ణోగ్రత వెల్ కొంత వేడయ్యి మాడిపోయి అప్పుడు గబుక్కునే మీరు వెళ్ళి టర్న్ ఆఫ్ చేయాలి. సో ఈ ముందే సెట్టింగ్ లేకుండా అప్పటికప్పుడు చేయాలంటే ఎలాగా? అంటే ఏం చేశారంటే ఈ ఆటోమేటెడ్ నాబ్తో పాటు వాళ్ళు ఒక చిన్న సెన్సర్, ఒక కడ్డీ పెట్టారు. ఆ కడ్డీ ఏంటంటే దాంట్లో టెంపరేచర్ అంటే ఎంత వేడి ఉంది ఏమిటి అన్నది అది మానిటర్ చేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఆ గిన్నెకి తగిలిస్తే ఆ గిన్నెలోంచి ఉడుకుతున్న దాన్ని, అది వేడిని గ్రహిస్తూ దాన్ని మళ్ళీ మీ స్మార్ట్ ఫోన్లోకి వెనక్కి పంపిస్తుందండి బాబు. ఓకే ఇంత పెరిగిపోయింది, ఇలా అయిపోయింది బాబో, ఇప్పుడు 400 డిగ్రీస్కి వచ్చేసింది, ఆల్ రైట్, సో టైమ్ టు షట్ ఆఫ్ అని దాని నుంచి మళ్ళీ మీరు లింకప్ చేయొచ్చు అనమాట. ఎట్లా? దాని నుంచి మళ్ళీ మీ స్మార్ట్ ఫోన్ యాప్కి వెళ్ళి యాప్ నుంచి బ్యాక్ టు ద మెల్డ్ నాబ్ మీటకు వచ్చేస్తుంది. మీట దగ్గరకు వచ్చి ఆ మీట ఓకే అర్జెంటుగా టర్న్ ఆఫ్ అయిపోతుంది, ఫినిష్. దిస్ ఈజ్ హౌ దే డూ ఇట్ అండి. సో ఇది కిక్ స్టార్టర్ ప్రాజెక్ట్ కింద ఉంది. బ్రహ్మాండంగా ఉందా లేదా? నాకు తెలిసి బ్రహ్మాండంగా అంటే సూపర్. దీని వీడియో మీకు మన టెకీ టాక్ థ్రెడ్ ఒకటి నడుస్తూ ఉంది ఫేస్బుక్లో. ఐఎమ్ గోన్ పోస్ట్ ఇట్ రైట్ దేర్. ఇది చూసి తరించండి. నాకైతే అసలు అబ్బో మామూలు కూడా లేదు, అదిరిపోయింది. ఓకే, ఎనఫ్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ బేస్డ్ కంట్రోల్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి సోలార్ బైక్. సోలార్ బైక్ ఏంటి? చక్రాలకి అంటే ఎనీ సైకిళ్ళకి చిన్న పుల్లలు ఉంటాయి, చక్రాలు. పుల్లల బదులు ఆ పుల్లల మొత్తం మధ్యలో, పుల్లకి మధ్యలో సోలార్ ప్యానెల్ పెడితే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా ఊహించారా? అదిరిపోద్ది కదా. సో అలా సోలార్ ప్యానెల్ పెట్టి అక్కడ నుంచి ఇంకేముంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటం, విద్యుత్ శక్తిని తీసుకురావడం, దాంట్లో బ్యాటరీని పెట్టడం, బ్యాటరీని తీసుకొచ్చి మళ్ళీ. సో ఒక సైకిల్ని తయారు చేశారు. ఈ సైకిల్ ఏంటంటే మీకు
ఏ మాత్రము అంటే యూ కెనాట్ రియల్లీ నీడ్ ఎనీథింగ్. నో ఎలక్ట్రిసిటీ నీడెడ్. ఛార్జింగ్ అవసరం లేదు, బయట నుంచి తీసుకొని బ్యాటరీలు తీసుకురావడానికి అవసరం లేదు, ఏం అవసరం లేదు. అట్ట పెట్టి తొక్కేయటమే. ఎండలో ఉన్నప్పుడు ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదిరిపోయింది అసలు. ఐ లైక్ ఇట్. ఎనీవే, ఈ సైకిల్ సోలార్ బైక్ వీబ్లీ. లెట్ మీ జస్ట్ పోస్ట్ దిస్ థింగ్. దీని డీటెయిల్స్ చెప్తాను. సంథింగ్ లైక్ నాకు తెగ నచ్చింది ఇది. భారతదేశం లాంటి దేశంలో వీటికి చాలా ఉపయోగం ఉంది ఇలాంటి వాటికి. ఎందుకంటే ఎండ బాగానే కాస్తుంటుంది మనకి. సో శుభ్రంగా వీ కెన్ జస్ట్ కీప్ ఆన్ యూజింగ్ దెమ్. ఇది స్పెసిఫికేషన్స్ చెప్తాను. ముందే చెప్పాను, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ. సారీ, బైక్ కాదు, ఛార్జింగ్. స్పీడ్ వచ్చేసేసి ఎనీవేర్ బిట్వీన్ 25 కిలోమీటర్లు పర్ గంట నుంచి 50 కిలోమీటర్ల పర్ అవర్ వరకు వెళ్తుందట. ఆల్మోస్ట్ లైక్ మినీ బైక్ అనుకోవచ్చు. టోటల్ డిజైన్ మళ్ళీ ఇలా ఉందని చెప్పేసి ఏదో వింతగా ఏం లేదండి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ రెగ్యులర్ బైక్. ఎందుకంటే అప్పుడు అది సడన్ గుర్తు రావట్లేదు. టెకీటాక్, వన్ ఆఫ్ ద టెకీటాక్ షోలో మేము ఎప్పుడో పాతది ఏదో చైనీస్ వాళ్ళు ఒక వింత బైక్ కూడా తయారు చేశారు. ఆ బైక్ ఏంటంటే చూడడానికి డిఫరెంట్ గా ఉంటది. అది మోపెడ్, మోర్ లైక్. సీట్ ఓపెన్ చేస్తే దాంట్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడం తలనొప్పి అని చెప్పేసి మీరు మధ్యలో ఎక్కడ ఆగి ఆ బ్యాటరీ తీసేసి బ్యాటరీ అక్కడెక్కడో స్టేషన్ లో జస్ట్ బ్యాటరీ తీసి మార్చుకుంటారు. అట్లా వింతగా ఉంది ఆ డిజైన్. అలా కాదు, మామూలు డిజైన్. అండ్ ఈ లైట్స్ అదిరిపోయే అంటే చాలా ఎఫిషియెంట్, షాడో ఆప్టిమైజ్డ్ అంటే ఇంకా చూసుకోండి. ఇంకా అంటే కొంచెం ఏమంటుందని, నీడ, ఎండలో మంచి ఎండలో పడితే బ్రహ్మాండంగా సోలార్ పోస్ట్ ఛార్జ్ అవుతాయి. కొంచెం నీడ పడితే కష్టం. బట్ ఆ నీడ ఉన్నప్పటికీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2 నుంచి 25 కిలోమీటర్ల వరకు పర్ డే ఇస్తాయి అనమాట. మీరు హైదరాబాద్ లాంటి నగరంలో 10-15 ఇప్పుడు 10 కిలోమీటర్లు ఉందనుకోండి, మన 15 కిలోమీటర్లు మన వర్క్ ప్లేస్. ఇది తొక్కొచ్చు, ప్లస్ కొంచెం మోటార్ బేస్డ్ కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఆల్సో. పెడల్ చేస్తూ ఉంటాయి. సో శుభ్రంగా తొక్కుకుంటూ పోతే అది చిన్న బ్యాటరీతో పుష్ చేస్తూ ఉంటుంది. సో హ్యాపీ. అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మోబైల్ లాగా డబ్బులు అవసరం లేదు. వెళ్ళిపోతారు, మళ్ళీ ఆఫీస్లో అక్కడ పడేస్తారు. ఇది ఎక్కడ బైక్ ర్యాక్, మనకి సైకిల్ స్టాండ్ పడేస్తే అక్కడ కూడా మళ్ళీ 2-3 గంటల్లో శుభ్రంగా ఛార్జ్ అయిపోతుంది. ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యూచర్. నాకు ఏమో, ఐ హ్యావ్ ఫీలింగ్ మనం మళ్ళీ అటు ఇటు తిరిగి మోడర్నైజ్డ్ ఎద్దుల పండు ఇలా, ఐ డోంట్ నో. సో అదండి సోలార్ బైక్. దీని ఇంకొక వీడియో ఉంది. ఐ విల్ ఆల్సో పోస్ట్ దట్ వీడియో ఆన్ దిస్ వన్ అవర్ వెబ్సైట్, ఫేస్బుక్, రేడియో తరంగా గ్రూప్ లో. నెక్స్ట్ న్యూస్ ఐటమ్. దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్. బ్లాక్బెర్రీ మెసెంజర్ హెల్ప్స్ ఫైట్ కరప్షన్. అదేంటి బ్లాక్బెర్రీ మెసెంజర్ కరప్షన్ ఏంటి అనుకుంటున్నారు? బ్రెజిల్లో బ్లాక్బెర్రీ మెసెంజర్ వాడుకొని మొత్తం వెధవలు, దాని పేరు పెట్రోలియో బ్రెజిలేరో అనే పెట్రోల్ కంపెనీలో బోలెడు మంది మామూలు తీసుకోవటము, కరప్షన్, హారిబుల్, అసలు లంచాలు. ఆ దేశం మొత్తంలో ఆ కంపెనీ చాలా దరిద్రంగా అయిపోయిందట. కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్లు, పాలిటీషియన్స్, తర్వాత బ్యూరోక్రాట్స్ అందరు కలిసి అందరూ సబ్ మిలే హుయే హే అంటాడు ఆమ్ ఆద్మీ పార్టీ అని. సబ్ మిలే హుయే, అందరు దీంట్లో పాలు పంచుకున్నారు. వాళ్ళందరూ ఒకడికోడు ముడుపులు ఎట్టా ఇచ్చుకున్నారంటే బ్లాక్బెర్రీ వాడుకొని బ్లాక్బెర్రీ మెసెంజర్ ద్వారా ఇచ్చుకున్నారు. సో చిన్నగా ఈ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు బ్లాక్బెర్రీ మెసెంజర్లో ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్లను అన్ని పట్టుకుంటే మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టు బ్రహ్మాండంగా అన్ని బయటకు వచ్చాయి. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా దొంగలు కూడా దొరుకుతారు. చాలామంది ఇంపార్టెంట్ విషయాలు టెక్స్టింగ్ చేసుకోరు. ఒకప్పుడు టెక్స్ట్ సేఫ్ అనుకునేవారు. ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే వే బ్యాక్ ఒక కొన్ని సంవత్సరాలు అయిందో, ఇప్పటికి 2-3 వే బ్యాక్ అనకూడదు, ఈ మధ్యన 4-5 ఏళ్ల క్రితం
రాజారత్నం అని ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు న్యూయార్క్లో. శ్రీలంక నుంచి వచ్చినటువంటి అమెరికన్ దేశీయుడు, బిలియనీర్. ఆయన కూడా ఇట్లాగే అబద్ధాలాడి ఏదో చేసి చాలా చాలా గందరగోళాలు చేసి మొత్తానికి ఆ, వాల్ స్ట్రీట్లో బోలెడు డబ్బులు సంపాదించాడు. ఆయనను పట్టుకుందామని అమెరికా ప్రభుత్వం వారు న్యూయార్క్, ముఖ్యంగా న్యూయార్క్ అటార్నీ జనరల్ చాలా కష్టపడ్డాడు. అస్సలు దొరకల ఆ మనిషి. ఆల్మోస్ట్ వదిలేశారట, ఎందుకంటే ఆధారాలు లేవు. ఏం చేస్తాం, ఎంత ఎంత చేసినా దొరకట్లేదు మనిషి. చలో వదిలేద్దాం అనుకునే టైంకి మన వాడు పాత టెక్స్ట్లు కొన్ని డైరెక్ట్ మీరు వెళ్ళి బాబు ఈయన ఈయన కొట్టిన టెక్స్ట్లు ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. టెక్స్ట్ మెసేజెస్ అన్ని ఎస్ఎంఎస్లు కావాలంటే కోర్టు ద్వారా వెళ్ళాలి. సో కోర్టుకు వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని వచ్చి పాత టెక్స్ట్లు అన్నీ తీస్తే అవన్నీ ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు. దాదాపు కొన్ని వందల పేజీలు. ఆ ప్రాసిక్యూటర్ వాడు పట్టుకొని కూర్చొని చూస్తా ఉన్నాడు. విసుగు వచ్చింది. ఈ ఎవడెవడికి కొట్టాడు, ఏమేం కొట్టాడు, ఏముంటుంది దాంట్లో టెక్స్ట్. పక్కవాడు రాసుకున్న ఎస్ఎంఎస్లు ఏం చూస్తామండి. యూత్ యంగ్స్టర్స్ అయితే లవ్, ప్రేమ, గీమ, దోమ అనుకుంటే ఏదో చూస్తారు. సో ఫైనల్లీ ఎక్కడో దగ్గర ఒకటి ఒక ఆవిడ ఇంటర్లో పనిచేసే హై ర్యాంకింగ్, ఆమె కూడా ఇండియన్ ఆరిజిన్ లేడీ, ఆవిడ కొట్టిన టెక్స్ట్ దొరికింది. వాడు తీగలాగితే డొంకంతలాగా అక్కడి నుంచి పట్టుకొని ఆవిడని పట్టుకొని విషయం ఏంటో చెప్పని అట్లా ఒకళ్ళని అలా బెదిరించుకుంటూ మొత్తానికి టోటల్ స్కామ్. ఆయనకేంటంటే ముందే సమాచారం అందుతుంది, ఫలానా కంపెనీ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి అని తెలిసేది. దాన్ని పట్టుకుని ఈ మహానుభావుడు ఆ కంపెనీ కొనటమో దాన్ని అమ్మేయటమో చేసేవాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ బీన్ డూయింగ్. సో వెల్, దట్స్ ద స్టోరీ. ఇప్పుడు అంటే చాలా మందికి తెలుసు, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ ఇంకొకసారి టెక్స్టులు కొట్టే ముందు ఆలోచించుకోండి. సో టెక్స్ట్ మెసేజ్లు అనేవి మాత్రం జాగ్రత్త ఉండండి. ఈ టెక్స్ట్ మెసేజ్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా దొరకటం జరుగుతుంది. సో ఇంతకుముందు రాజారత్నం ఇన్సిడెంట్ లాగా ఇది బ్రెజిల్లో వీళ్ళు కూడా చేశారు. ఆల్ రైట్, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, యాపిల్ మ్యాక్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ షోలో ప్రత్యేకంగా చేస్తున్నాం. యాపిల్ మ్యాక్ రివ్యూ. 2 వారాల క్రితం అనుకుంటా యాపిల్ కొత్త మ్యాక్ రిలీజ్ చేసింది. సో బ్రహ్మాండంగా ఉంది, ఆహా ఓహో అని అందరూ ఎగిరారు, గంతులేశారు. దాని టెక్నాలజీ అంటే ఈ రెగ్యులర్ వెబ్సైట్స్కి, రివ్యూ అయ్యే సైట్లన్నిటికీ దే నీడ్ సమ్ టైం టు డిస్క్లోజర్ టైం ఉంటుంది. అంతకుముందు వాళ్ళు వెళ్ళేసి చెప్పలేరు అనమాట, ఓ ఇది రివ్యూ చేస్తున్నాను. సో ఆ టైంలో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వస్తుంది, రివ్యూ చేసి బయట పెడతారు. మీరు లాంగ్ టైం టెక్నాలజీ ఎంతూజియాస్ట్ అయి ఉంటే చూడండి, ఒకే టైంలో అన్ని వెబ్సైట్లలో వచ్చేస్తుంటాయి మ్యాక్ రివ్యూ, వీడు ఆడు అందరు పెట్టేస్తారు. సో మొత్తానికి ఆ రివ్యూస్ అన్నీ వచ్చాయి. ఈ రివ్యూ గురించి మాట్లాడదామని నేను వెంకట బొమ్మడిపాటి గారు వస్తారనుకున్నా, ఈ డి నాట్ కమ్. బట్ ఆయన అన్నది నేను చెప్తాను. లాస్ట్ కాక అంతకుముందు 2 వారాల క్రితం మేము మాట్లాడుకున్న షోలో బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పాను. ఆయన బాగుంది కానీ దాని ప్రాసెసర్ దరిద్రం, ఎప్పుడో జమానా ప్రాసెసర్, అండ్ వీ కెనాట్ రియల్లీ రిలై ఆన్ దట్, చాలా స్లో ఉంటుందని చెప్పాడు. సో రివ్యూస్లో అదే వచ్చిందండి. ప్రాసెసర్ బాగాలేదు. మీరు కనుక కొనాలి అనుకుంటే కాస్త చూసుకోండి. అది ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మ్యాక్ ఈజ్ చాలా మంచి, అంటే మ్యాక్బుక్ ఫ్యాన్స్ ఉంటే అందరికీ ఇష్టమే ఇది. కానీ $1299 దగ్గర మొదలవుతుంది అది. అండ్ ప్రాసెసర్ చాలా స్లో. సో మీ పెట్టిన డబ్బులకి గిట్టుబాటు కాదనుకుంటున్నాను. ప్రతి రివ్యూలో చెప్పింది అదే. ఒకటే ఒక యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉంది, అది కూడా పెద్ద తలనొప్పి. సో దాట్స్ అనదర్ ఇష్యూ. అండ్ ప్రైస్ ఈజ్ హై. ఓన్లీ గుడ్ థింగ్స్ ఏంటంటే ఫ్యాన్లెస్ డిజైన్ అంటే దాంట్లో మీకు లోపల ఫ్యాన్ ఉండదు. సో మధ్య మధ్యలో గట్టి అరవటము, తగ్గపోవటం ఏం ఉండవు అనమాట. ఇట్స్ లైక్ ఎ సింపుల్. అండ్ సన్నగా ఉంది, లిటరల్లీ ఒక ఐప్యాడ్ టైప్లో ఉంది. దాన్ని నేను 2-3 వీడియోలు చూశాను. చాలామంది అసలు వామ్ము ఇది అసలు ల్యాప్టాప్ ఎంత సన్నగా ఉందో, అందరూ ఇంకొక 5-6 ఏళ్లలో ప్రతి ల్యాప్టాప్ ఇలాగే అవుతుందని నొక్కి వక్కాణించారు. సో దట్ ఈజ్ అనదర్ వన్. ట్రాక్ ప్యాడ్లో బిల్ట్ ఇన్ క్లిక్కబుల్, అది చాలా వింతగా ఉంది. మామూలుగా ట్రాక్ ప్యాడ్ మనం నొక్కుతాం, మౌస్ ట్రాక్ ప్యాడ్, వీడు నొక్కకుండా కింద ఏదో ఎలక్ట్రిక్ సర్క్యూటరీ పెట్టాడు.
మీరు ఎంత గట్టిగా నొక్కితే ఆ ప్రెషర్ని దాన్ని సెన్స్ చేసి గుర్తించి అది మీకు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ లాగా పనిచేస్తుంది, మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది అనమాట. సో దాట్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్. బట్ మొత్తంలో చెప్పొచ్చేది ఏంటంటే $1299 కాబట్టి కష్టం. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి హిట్. కాకపోతే ఆ, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రోడక్ట్ అది. సో ఈవెన్చువల్లీ చాలా మంది కొనడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో అర్జెంటుగా ఇంకొక 2 యూఎస్బి టైప్ సి పోర్ట్లు పెట్టి కాస్త ప్రాసెసర్ స్పీడ్ పెంచితే అంతే, జనాలు ఎగబడి కొంటారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ బిఫోర్ ఐ జంప్ ఆన్ టు దట్, అది యాపిల్ వాచ్ రివ్యూ. ఇది కొంచెం పెద్ద న్యూస్, నేను దాని తర్వాత చెప్తాను. సో లెట్స్ గో టు ఆనియన్ ఒమేగా. ఆనియన్ ఒమేగా అంటే ఏమిటి? ఆనియన్ ఒమేగా అన్నది ఒక స్మాల్ చిప్ అండి. మీరు రెగ్యులర్గా వినే వాళ్ళైతే టెకీ టాక్ మేము రాస్బెర్రీ పై అని ఒక చిన్న మినీ కంప్యూటర్ గురించి చాలాసార్లు చెప్పాము. వి మెన్షన్ మెనీ టైమ్స్. చాలా చిన్నగా ఉంటుంది. అంటే బేర్ మదర్ బోర్డ్ మీదనే చిప్పులు పెట్టేసేసి కంప్యూటర్ చేసి పడేసాడు రాస్బెర్రీ పై వాడు. ఈ ఆనియన్ అన్నది రాస్బెర్రీ పైలో 4వ వంతు ఉంటుంది, అంటే చాలా ఇంకా చిన్నగా ఉంటుంది. అది వైఫై ఇంక్లూడింగ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్ట్ ఇన్ ఉంది. దీన్ని ఎందుకు వాడవచ్చు అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న, ఇందాక చెప్పాను గ్యాస్ స్టవ్, రైట్? ఆ గ్యాస్ స్టవ్ నాబ్ చెప్పాను. ఆ నాబ్ లో ప్రాబబ్లీ ఇది ఒక చిన్న దీర్ఘ చతురస్రాకారం ఉన్నటువంటి ఒక 1 ఇంచ్ ఆర్ వాటెవర్ 2 ఇంచుల మదర్ బోర్డుని మీరు పెట్టలేరు. దీన్నే కర్వ్డ్గా అంటే బెండ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. బట్ అట్లా కాకుండా మీకు ఏమన్నా థర్మోస్టాట్ కానీ ఇంకేదన్నా ఉంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా డబ్బాలాగా ఉన్న దాంట్లో దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో యూఎస్బి 2.0 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంత చిన్న మినీ కంప్యూటర్ అని చెప్పొచ్చు మీరు. సో ఈ మినీ కంప్యూటర్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా తగిలిచ్చారనుకోండి, దాన్ని ఇమ్మీడియట్గా దేనికైతే తగిలిస్తారో అది మీకు ఇంటర్నెట్ ఎనేబుల్డ్ అవుతుంది. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఇంటర్నెట్ ఎనేబుల్ అయితే ఏంటి, నెక్స్ట్ థింగ్ మనం దాన్ని కంట్రోల్ చేసేయచ్చు. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఐఓటీలో దిస్ ఈజ్ అనదర్ స్మాల్ లిటిల్ మాడ్యూల్. చిన్న బ్లాక్బెర్రీ పై కన్నా చాలా చాలా స్మాల్ సైజ్ ఉంది. సో ఊరికే అంటే హౌ దిస్ ఎంటైర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పడానికి నేను దిస్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చి దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ న్యూస్. గూగుల్ వాంట్స్ టు గెట్ ఇన్ టు వరల్డ్ వైడ్ రోమింగ్ అగ్రిమెంట్. రోమింగ్ అగ్రిమెంట్స్ ఏంటంటే, హచిసన్ అని ఉంది టెలికాం, హచిసన్ టెలికాం నంబర్ 3. క్రికెట్ చూసే వాళ్ళకి చాలా కనపడుతుంటుంది, 3 అని ఉంటుంది. ఈ హచిసన్ టెలికాం 3లో వీడు మీరు అమెరికా నుంచి యూరోప్ నుంచి ఇండియా నుంచి ఇంకా హాంకాంగ్ వెళ్ళారనుకోండి, దాదాపు ప్రతి ఎయిర్పోర్ట్లో ఆగి దిగినప్పుడు వెళ్ళినప్పుడు కొత్త మొబైల్ ఆపరేటర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర రోమింగ్ ఉంటుంది. మీ ఏటీఎన్టీ కనుక మీరు సిమ్ పెట్టుకుంటే, మేబీ ఏటీఎన్టీ హ్యాస్ డీల్ విత్ సంబడి ఇన్ యూరోప్ లైక్ డాయిచ్ టెలికామ్ ఆర్ సంబడి, కానీ రేట్లు పేలిపోతాయి. సో వీడేం చేస్తున్నాడంటే గూగుల్ ఇండిపెండెంట్గా వాళ్ళ ఫోన్స్ని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా డబ్బులు కట్టకుండా ఆ నెట్వర్క్ మీద పనిచేసుకునేలాగా చేస్తున్నాడట. నాకు ఇది చూశాక ఏమనిపించిందంటే, హచిసన్తో ఆల్రెడీ కలిశాడు, వాళ్ళతో ఒప్పేసుకున్నాడు. అంటే మా గూగుల్ నాకు అనిపించేది ఏంటంటే గూగుల్ సర్వీసెస్ వరకే చేస్తాడని అనుకుంటున్నా. దాంతో ఒక పెద్ద ఇదవుతుంది, ఏంటి గొడవ స్టార్ట్ అవుతుంది. మీరు ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ గూగుల్ హ్యాంగ్ అవుట్ వాడుకున్నారనుకోండి, ఎయిర్పోర్ట్లో ఎక్కడో ఆగారు, ఎయిర్పోర్ట్లో వైఫై కోసం వెతుక్కోవాలి. వైఫై దొరకకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు, అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డు కానీ లేకపోతే ఏటీఎన్టీ సిమ్ కార్డు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ ఫోన్ కనుక వాట్ ఎవర్ సెల్యులార్ కనెక్షన్ ద ఫోన్ హ్యాస్, వెదర్ సిడిఎంఏ, జిఎస్ఎం, హెచ్ఎస్పిడిఏ ప్లస్ ఆర్ ఎల్టీ, లోకల్ ఉన్నటువంటి ఆ రేడియో సపోర్ట్ చేసినంత వరకు లోకల్గా ఉన్న ఎవరితోనో కనెక్ట్ అయింది అనుకోండి,
ఏదో రకంగా దాంట్లో వాడి గూగుల్ సర్వీసెస్ని మాత్రం ఫ్రీగా ఇచ్చేలాగా చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర గూగుల్ హ్యాంగ్అవుట్ ఉంటే మీరు ఎక్కడ పోయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా మాట్లాడుకునేలాగా చేయొచ్చు. దాంతో ఏమవుతుంది, అందరూ వచ్చేసి ఇదే వాడతారు. ఇది వాడి యొక్క ఆ, వెనకాల ఉన్నటువంటి కుతంత్రం అనొచ్చు, ఇంకేదైనా అనుకోండి. బట్ మనకు ఫ్రీగా వచ్చినంత కాలం వాడిని తీసుకోవడం ఎందుకు? టైం బీయింగ్ ఇట్ మైట్ బి గుడ్ ఫర్ అస్. దాని మీద చేస్తున్నారని టెలిగ్రాఫ్ వాడు పట్టుకొచ్చాడు న్యూస్. ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఆర్క్టిక్ స్క్విరల్స్. ఇది చాలా వింత న్యూస్. ఇది ఇది మోర్ లైక్ ఎ సైన్స్ రిలేటెడ్. మన ఇంకొక షోని చూసారా, సైన్స్ కబుర్లు, వాళ్ళకి సంబంధించింది. కానీ ఇది నాకు ఎందుకో నచ్చి పంచుకోవాలనుకుంటున్నాను. అలాస్కాలో కొన్ని ఉడతలు ఉంటాయి. ఈ ఉడతలు చలికాలం మొత్తం చీకటి, ఎండాకాలం వచ్చేసేసి వేడి వేడి వెలుతురు. అంటే వేడి అంటే మీరు మనకి కంపేర్ చేస్తే అదేం వేడి కాదు, కానీ అక్కడ ఉండే వాటితో పోలిస్తే ఆ చలికి ఇది బాగానే వేడి ఉన్నట్టు లెక్క. మనతో వెంకట్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ వెంకట్. సో ఇప్పుడే చెప్పాను, మన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ద న్యూ మ్యాక్బుక్, ఐ షుడ్ నాట్ సే మ్యాక్బుక్ ఎయిర్, న్యూ మ్యాక్బుక్ బ్రహ్మాండంగా లేదని చెప్పాను. అది నేను 3 వారాల 4 వారాలు అంటే మీరు అందరూ ఏదో నన్ను విపి జాన్ కింద చూసారు. మేము ఎవరని చూడలేదండి. ఇప్పటికి కూడా చెప్పిన వాళ్ళు కూడా దాంట్లో వచ్చిన రివ్యూస్ లో అంటే ఎలాగంటే ఇది ఇది ముందు అంతా పొగడేసి ఆ జస్ట్ అమ్మాయి చాలా బాగుంది కానీ జస్ట్ కొంచెం మెల్లకన్ను, కొంచెం యూనో కాలు వంకర, చెయ్యి వంకర, ఆ టైప్ లో చెప్పారు. సూపర్, ఫ్యూచర్ చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతానికి పనిచేయదని చెప్పారు. నేను అదే ఫ్యూచర్ గురించి చెప్పాను. అది ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాప్టాప్ 12 ఇంచులతో 2 పౌండ్ల కన్నా తక్కువగా ఐప్యాడ్ టైప్ లో ఉంది. అది అంత సన్నగా. అదే అబ్బా, అది ఫ్యూచర్ లో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత సరిపోతుంది. అప్పటిదాకా ఈ మెల్లకన్ను, ఈ వంకర కాలు, కుంటి చెయ్యి సర్దుకుపోండి అని చెప్పారు. ఏమో నేను అనుకోవటం ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏం లేదబ్బా, రిలీజ్ చేస్తాడు, అప్గ్రేడ్ చేస్తాడు. ఐ టెల్ యూ, I clearly mentioned some of the pitfalls in the whole thing, right? Until C-type USB adapter catches on. Okay? ఇప్పుడు ఏమవుతుందో చెప్తాను. If you go out, suppose you forgot your charging cable, you're out of luck. ఎవరి దగ్గర ఉండదు. Okay? Plus, the battery life has been, has reported has been horrible. Okay? బ్యాటరీ లైఫ్ ఒక రివ్యూలో 9 అనుకుంటే 8 ఏం లేదు, 7 hours, 6 to 7 hours అంతే. For that kind of a small size, if you're it is not lasting 6 or 7 hours for nowadays, it is laughable. Okay, 8 hours అనుకో. 8 hours లేదమ్మా మాట. ప్లస్ 8 hours చెప్పాడు వన్ ఆఫ్ ద రివ్యూలో, ఐ థింక్ వర్జ్ రివ్యూలో. వాడు ఇలా ఓపెన్ చేసి దాన్ని నువ్వు చూస్తూ ఓం యాపిల్ మైకాయనమా, ఓం మేకాయనమా, ఓం ఏరాయనమా అని అనుకోడు సహస్రనామం చదువుంటాడు. అది 8 hours ఏం కర్మ ఎంతనే వస్తుంది. ఏం చేయకుండా అలా చదువుతూ దానికి పూజలు ఇలా పూలతో పూజ చేస్తుండి ఉంటాడు. నువ్వు వాడితే 8 hours రాదు అది. ఓకే, సెకండ్ point is if you, which I pointed out when we talked last time itself, if you open a browser nowadays, people either మన ఒక 10-15 years back when internet started, people started using browsers. ఒక విండో ఓపెన్ చేసేవారు, దాంట్లోనే చూసేవారు, అది క్లోజ్ చేసి ఇంకో దాంట్లో ఓపెనింగ్ 4-5 విండోస్, 4-5 బ్రౌజర్స్ వాస్ నాట్ సంథింగ్ యూస్ఫుల్. ఎందుకంటే అప్పుడు బ్యాండ్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఆన్ మోడెమ్ ఆర్ సంథింగ్, నీకు ఎన్ని ఓపెన్ చేసినా పీపుల్ యూస్. బట్ నౌడేస్ పీపుల్ యూస్ 10 tabs, 20 tabs, 30 tabs, tab, నెక్స్ట్ tab అని నొక్కేస్తారు. అవును. సో ఆఫ్టర్ అలా మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నప్పుడు అది అమ్మా నేను ఇంకా ఓపెన్ చేయలేను అని ఏడుస్తుంటా. ప్రస్తుతానికి వాడు చెప్పింది ఏంటంటే బ్రౌజింగ్ ఓకే గానీ వీడియో ఎడిటింగ్ కి ప్రాబ్లం ఉందని చెప్పి. వీడియో ఎడిటింగ్ ఎలాగ ప్రాబ్లం ఉంటుంది, దాని ప్రాసెసర్ తో దానికి సెపరేట్. ఫర్గెట్ అబౌట్ వీడియో ఎడిటింగ్, డూయింగ్ ఫోటో ఎడిటింగ్ ఆర్ డూయింగ్ మల్టిపుల్ ట్యాబ్స్ అంటే ఒక 4-5 ట్యాబ్ల దాకా పర్వాలేదు. ఒక 10-15 ఓపెన్ చేస్తే మటుకు అమ్మో నేను ఇంకా ఓపెన్ చేయలేను అంట. ఓకే, విల్ సీ. అది అయిపోయింది. నెక్స్ట్ యాపిల్ వాచ్. యాపిల్ వాచ్ కి వెళ్లే ముందు ఐ విల్ టెల్ వన్ థింగ్. ఇఫ్ పీపుల్ ఆర్ యూజింగ్, సిన్స్ వీఆర్ ఆన్ ద యాపిల్ టాపిక్, ఇఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ యాపిల్ iOS 8+ అంటే 801 802 ఉంటే కనుక, దెన్ యాపిల్ వాడు 8.3 రిలీజ్ చేశాడు. ప్లీజ్ గో హెడ్ అండ్ యూ కెన్ అప్డేట్ ఇట్. It fixes a lot of bugs which were faced on 8 and 8.1, especially the Wi-Fi bug. ఎందుకంటే వైఫై కనెక్టివిటీ పోవడం, స్లగ్గిష్ గా ఉండడం,
ఫోన్ బ్యాటరీ డ్రైన్ అయిపోవడం 6+ లో, ఆల్ దోస్ థింగ్స్ హావ్ బీన్ ఫిక్స్డ్. 8.3 is much stable version. It fixed a lot of bugs. So if you are looking or facing issues with iOS 8, you can upgrade to 8.3. అదే రిలీజ్ అయింది నిన్న. That upgrade is okay. This is only people who are already on 8. I'm not talking about people who are not on 8. I'm not asking them to move. But if you are already on 8, upgrade yours to 8.3. It fixes a lot of bugs. పక్కా నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ తర్వాత అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత బాబో దీంట్లో లేదు. ఐ థింక్ ఓన్లీ థింగ్ పీపుల్ హ్యావ్ కంప్లైంట్ ఈస్, ఇప్పుడు యాప్ స్టోర్ కి వెళ్ళి టచ్ ఐడి తో కొనకుండా ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ టు ఎంటర్ పాస్వర్డ్, విచ్ ఐ థింక్ విచ్ ఇస్ గుడ్. ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఎంటర్, అది ఆ టచ్ ఐడి రికగ్నైజ్ చేయట్లేదు యాప్ స్టోర్ పే దగ్గర. ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఇన్పుట్ యువర్ పాస్వర్డ్ అగైన్, ఆటోమేటిక్ గా చేయట్లేదని. బట్ దట్ ఈస్ అ మైనర్ న్యూసెన్స్ ఫర్ ద వాట్ ఇట్ ఫిక్స్ ఆన్ ద వైఫై సైడ్. ఐ థింక్ ఇట్స్ రైట్ అప్డేట్. పక్కా నేను I upgraded to 8.2 and I was eagerly waiting to get those bugs fixed. And 8.3 is the right one. యా ఓకే. ఆర్క్టిక్ స్క్విరల్స్ గురించి చెప్తున్నా. ఇందాక మన స్కైప్ కాల్ తీసుకునే లోపల గందరగోళం అయింది. ఈ ఆర్క్టిక్ లో కొన్ని ఉడతలు ఉంటాయట. వాటికి కూడా యాపిల్ కావాలండి? వాటికి యాపిల్ కాదు, అవి మామూలుగా తినే యాపిలా, మేబీ ఏదో ఇంకేదో యాపిల్ అంటారు కదా అది. అవి ఏంటంటే రాత్రిపూట మామూలుగా వింటర్ లో పడుకుంటాయి, సమ్మర్ లో మొత్తం దినమంతా లైట్ ఉంటది కాబట్టి బాగా తిని లావెక్కుతాయి. అక్కడ సమ్మర్ లో తినేసి వింటర్ లో పడుకుంటాయి. కానీ ఇవి మాత్రం శుభ్రంగా పెందలాడే పడుకోవటం, పెందలాడే లేవటం. అబ్బా టైం అయిపోయిందిరా అని చెప్పి అది 9 కాగానే పడుకుంటాయి అన్నమాట. జనాలకి, సైంటిస్టులకి అర్థం కావట్లేదు ఏమిటి ఇది అంటే. ఇంత లైట్ ఉన్న మామూలు జంతువులకి విభిన్నంగా ఎట్లా ఉన్నాయని చూస్తే వాటి బ్రెయిన్ లో ఒక ఏమంటారు దాన్ని, మెలటోనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ఓన్ క్లాక్ ఒకటి ఉంది. ఆ క్లాక్ ఈ లైట్ దీన్ని వీటన్నిటిని పట్టించుకోకుండా, అంటే అది కొంచెం తేడా ఉన్న లైట్ ని బట్టి కూడా అది మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. కొద్దిగా లైట్ మారినా కూడా టైం అవుతుందని అది గుర్తిస్తుంది అనమాట. గుర్తించినందుకు వెళ్ళి పడుకుంటున్నాయి. దాన్ని పరిశోధనలు చేస్తున్నారు. దానివల్ల ఈ రకరకాల క్యాన్సర్ నుంచి ఆల్జీమర్ వరకు అన్ని రోగాలకి ఏమన్నా, మనం ఒకటి కాదు కదా ఈ మధ్య ఏది దొరికితే దాని మీద పరిశోధన చేయటమే కదా. అంటే మెయిన్ ఏమవుతుందంటే, ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఆర్టికల్ స్క్విరల్స్. ఇప్పుడు డివైజుల తోటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, రాత్రి అయ్యేసరికి మన బ్రెయిన్ కి బాబు లైట్ అయిపోయింది అని మన బ్రెయిన్ లో సిగ్నల్ వచ్చి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అవును, ఆ కాంపౌండ్స్ వల్ల నీకు నిద్ర పడుతుంది. ఈ డివైజెస్, ఈ కంప్యూటర్లు ఇవి చూడడం వల్ల బ్రెయిన్ కి ఏం చెప్తాయంటే, ఇంకా ఈ లైట్ ఎస్పెషల్లీ దిస్ వన్ లో లైట్ టీవీ కన్నా ఇవి ఇంకా కారణం. ఎందుకంటే ఇవి చాలా బ్రైట్ గా ఉంటాయి. నీ బుర్రకు చెప్తాయి అనమాట, ఇంకా అవి డే లైట్ అనుకుని పీపుల్ ఆర్ ఈ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి ప్రాబ్లమ్లు వస్తున్నాయి. అండ్ దట్ హాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఈ లైట్ వల్ల వీటి వల్ల ఏమవుతుంది, దే హావ్ బీన్ ఎనఫ్ స్టడీస్ టు show the impact on sleep patterns. All right, let's jump on to last ke Apple Watch. దానికన్నా ముందు let us just quickly go over automobile. మన న్యూయార్క్ ఆటో షో అయిందబ్బా వెంకట్. ఇప్పుడు ఆటోమొబైల్స్ అంటే గుర్తొచ్చింది. 8.3 అప్డేట్ బ్రింగ్స్ యూ న్యూ ఫీచర్స్ ఆఫ్ కార్ ప్లే. రైట్, ఓ యా కార్ ప్లే ఉంది దాంట్లో. ఓకే, 3 కార్లు నేను చెప్పదలుచుకున్నా. మాక్సిమా 2006 మోడల్, 2016 మోడల్, RAV4 హైబ్రిడ్, RX 450 హైబ్రిడ్, ఈ 3 దిగాయి. మాక్సిమం వచ్చేసేసి 32,000 నుంచి 34,000 మధ్యలో, 300 హార్స్ పవర్. వామ్మో. అండ్ నావిగేషన్ సిస్టమ్ గ్యారంటీగా ఇచ్చేస్తున్నాడు. స్టాండర్డ్ అప్గ్రేడ్స్ అండ్ స్టాండర్డ్ అనమాట. అది ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ నిసాన్ రైట్ నౌ. Okay, Nissan last year and this year, many of its model are featuring in the worst cars by Consumer Reports, by car magazines. For whatever you take, their manufacturing has gone through gutters. ఏదో తేడా అయిందంటవా? Nissan, stay away. This is coming from a guy who owned 4 Nissan vehicles. I know, అదే అందుకే అంటున్నాను. నిసాన్ అయితే ఒకటి, చాలా మంది నేను చూస్తున్నాను మాక్సిమం మీద ప్రేమ చాలా తగ్గింది ఈ మధ్య మన దేశీ కమ్యూనిటీలో. అంటే దేశీ కమ్యూనిటీ హస్ మూవ్డ్ ఆన్ టు లగ్జరీ బ్రాండ్స్. అలా ఇది అంటే బ్రహ్మాండంగా చేశాడు. చూడ్డానికి షేప్ బాగుంది, అన్ని బాగున్నాయి, కొంచెం బాగానే క్వాలిటీ కూడా పెడతాడని అనుకుంటున్నాను. అందుకే ఇంట్రెస్టింగ్ అనిపించి. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే RAV4, అది సిఆర్వి సూపర్ రాదు, అది హైబ్రిడ్ దించాడు వెంకట్, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్.
ఎందుకంటే ఆ సెగ్మెంట్ లో కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ లో హైబ్రిడ్ లేదు ఇంకా. సో హైబ్రిడ్ దించాడు. రేట్ ఎంతో చెప్పట్లేదు వెదవా. కాకపోతే ప్రీ కొలిజన్ సిస్టమ్, ఒకవేళ యాక్సిడెంట్ అవ్వబోతుంటే దాంట్లో టెక్నాలజీ ఉందన్నమాట. ఏదో తేడా అయిపోతుందని చెప్పి అదే బ్రేక్ వేస్తుంది. లేన్ షిఫ్ట్ అయినా కూడా బ్రేక్ అలర్ట్ చేస్తుంది. అండ్ మనిషి ఇది పెడస్ట్రియన్ ప్రీ కొలిజన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. బేసిక్ గా వాట్ దే హావ్ డన్ ఇస్ ఈ టొయోటా ఫీచర్లన్నీ had these features in their luxury brand AKL Lexus for quite a few years. అవి దీంట్లో పట్టుకొచ్చాడు. అది ఒక 5-6 ఏళ్ల నుంచి ఉన్నాయి అవి. ఈ లేన్ చేంజింగ్, ప్రీ కొలిజన్, పార్కింగ్ అసిస్టెంట్. ఏం చేస్తారంటే బాడీ కెమెరాల సెన్సర్స్ అండ్ దే యాక్చువల్లీ కంట్రోల్ అనమాట. అది ప్రీ కొలిజన్ అది ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఓవర్ అండ్ ఇట్ ట్రైస్ టు బ్రేక్. నువ్వు లేని మారినప్పుడు గట్టిగా సౌండ్ చేసి నిద్ర పోయావు అనుకునేది అనుకుని చేయడం, అరిచేస్తుందా, బాబు నన్ను ఎవరు గుద్దేస్తున్నారని చెప్పి అరిచేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ హ్యావ్ బీన్ ఇన్ టొయోటా, బట్ ఈస్ బ్రింగింగ్ ఇన్ టు ద రెగ్యులర్ సెగ్మెంట్, రెగ్యులర్ ఆఫర్ లో. నాకు రేట్ మాత్రం తెలియదు అబ్బా, ఏం పెడతాడు రేట్. ఒకటి రేట్ ఏముంది నీకు అంటే హైబ్రిడ్ వస్తే ఆ సెగ్మెంట్ లో చాలా మంది కొంటారు. మన ముఖ్యంగా అమెరికాలో చాలా మంది భారతీయులు ఇప్పుడు అంత మార్చారు. కితనా దేతి అన్నది మన ఇండియాలోనే అడుగుతారు, ఇక్కడ కాదు. అంతేరా? హైబ్రిడ్ యూ డోంట్ రియల్లీ. ఇక్కడ సింపుల్ వాస్. ఇప్పుడు చాలా యూ కెన్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద కార్ దే డ్రైవ్ యూ కెన్ టెల్ దెమ్ విచ్ కేటగిరీ దే ఆర్. అంటే ఇప్పుడు స్టూడెంట్లు అలాగా అప్పుడే ఫ్రెష్ గా ఉన్నారు అనుకో, దెన్ యూ టాక్డ్ అబౌట్ దిస్ హోండా, టొయోటా సివిక్లు, లేకపోతే క్యామరీలు, అది అనమాట. ఇప్పుడు ఇనిషియల్ ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేసి 4 years ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ గ్రీన్ కార్డ్ ఆర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు 3rd or 4th జాబ్. ఈ సెగ్మెంట్ నుంచి నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోతారు. నువ్వు చెప్పినట్టు ఆడి లేకపోతే టెస్లాకి ఇంకా వెళ్ళలేదు. ఇంకా టెస్లా ఎక్కువైపోతుంది. టెస్లా కొంచెం ఎక్కువైపోతుంది. టెస్లాలు కూడా చాలా మంది. ఎనీవే, ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ఓకే వెంకట్. సో ఇవన్నీ అయిపోయాయి. ఈ రోజు కొంచెం దీని గురించి ఎక్కువసేపు మాట్లాడదాం అనుకున్నా షో ర్యాప్అప్ చేసే ముందు, ఎందుకంటే దేర్ ఇస్ ఎ లాంగ్ బిగ్ రివ్యూ ఐ రెడ్ ఆన్ ద verge.com. దేనికి? యాపిల్ వాచ్. వద్దు బాబు, ఇంకో యాపిల్ వాచ్ కాదు. దీంట్లో ఇంపార్టెంట్ కొంచెం చెప్తున్నా. నాట్ అది పొగడట్లేదు, కొన్ని చాలా విచిత్రమైన చెప్తున్నా. అంటే ఇప్పుడు వాచ్ లో నువ్వు చేతి వాచ్ పెట్టుకుంటావు, నోటిఫికేషన్స్ వస్తాయి, కనపడుతుంది, రైట్? ఆ నోటిఫికేషన్స్ కనపడడానికి ఒక చిన్న వాచ్ యాప్ ఉందట. ఆ యాప్ అంటే నోటిఫికేషన్ రాగానే నీకు కనపడుతుందబ్బా. అయిపోతుంది. నువ్వు చూడలేదనుకో, ఆ తిప్పే ఇది ఉంటుంది చూసావా, మన దాన్ని యాప్ లాంచర్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ క్రౌడ్ తిప్పి మళ్ళీ యూ హ్యావ్ టు గో దేర్ అండ్ దెన్ వాట్ ఎవర్ యూ నీడ్ టు చెప్తావు. ఇది యాక్చువల్ గా నువ్వు చెప్పిన దానికన్నా ఏ యాప్లు దీనికి యాపిల్ వాచ్ కి పనిచేస్తాయంటే సంథింగ్ లైక్ టిండర్. ఇప్పుడు టిండర్ ఈజ్ హెవీలీ యూస్డ్ బై యంగ్స్టర్స్. ఈ డేటింగ్ దీంట్లో ఉన్న వాళ్ళు చాలా వాడతారు. ఓకే, రైట్ స్వైప్, లెఫ్ట్ స్వైప్ అనమాట. నీ ప్రొఫైల్ ని బట్టి రైట్ స్వైప్ అంటే యూఆర్ ఇంట్రెస్టెడ్, లెఫ్ట్ స్వైప్ అంటే యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో దాట్స్ వాట్ ద గైస్ ఇన్ 20-25 ఆ మధ్యలో ఉన్న వాళ్ళు వాడేది. ఇప్పుడు మెజారిటీగా వాడేది టిండర్ యాప్. అలాంటి యాప్ టిండర్ యాప్ వాచ్ మీద వచ్చింది అనుకో, నీకు ఫోన్ తీసి నీకు తెలిసిన ఎవరన్నా చూసాను అందులో చూసి ఆ బొమ్మను చూసి అక్కడే స్వైప్ లెఫ్ట్ రైట్ చేసేసుకో. దోస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు బార్ లోకి వచ్చి లేకపోతే ఎక్కడైనా ఉన్నారు, యూ హ్యావ్ అలర్ట్, నీకు ఎవడో కూడా యాప్ తీసుకొచ్చి యూ టర్న్ యువర్ వాచ్. ఇప్పుడు ఫోన్ తీసి చూడడం కన్నా యూ జస్ట్ టర్న్ యువర్ రిస్ట్ అండ్ సీ ఓకే మనకి ఎవరైనా మ్యాచ్ ఉన్నారా లేదా ఇక్కడ ఈ ఏరియాలో, లొకేషన్ బేస్డ్ ఆ టైప్ లో వాటికి నీకు ఒక 6 నెలల్లో యాప్లు వచ్చేస్తాయి. ఇవన్నీ నోటిఫికేషన్ యాప్లు కానీ అలాంటివి యూ సీ. ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ విత్ ఇన్ 6 months to 9 months those will be the apps which will be on the first. ఓకే, నెక్స్ట్ న్యూస్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు రైట్ నౌ యాపిల్ ఐఫోన్ లో పైనుంచి ఇలా కిందికంటే అదేదో ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది కదా, నోటిఫికేషన్ సెంటర్. ఆ నోటిఫికేషన్ సెంటర్ ఇప్పుడు రాదు దీంట్లో, వెతుక్కోవాలి దానికి. ఒకటి చెప్తాను, స్వైపింగ్ డౌన్ డస్ నథింగ్. దేర్ ఇస్ నో స్వైపింగ్ బిజినెస్, దిస్ ఇస్ ఆల్ త్రూ డయల్ బిజినెస్. నేను చూడలేదు, నేను చదివిన దాని ప్రకారం. బట్ లాంగ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ యాపిల్. ఐ డోంట్ నో. ఓకే, దట్స్ సెకండ్ వచ్చేసేసి దిస్ ఇస్ ఒక యాపిల్ వాచ్ కే కాదు, అన్ని వాచ్లకు ఉన్న రోగం ఏంటంటే ఓ చేత్తో చూడాలి వాచ్ ని, ఒక చేత్తో నొక్కాలి, 2 చేతులు అవసరం. వేరే ఫోన్ ఒక చేత్తో పనిచేస్తుంది, రైట్? అంటే ఒకటి చెప్తాను, నీకు చేతికి వాచ్ ఎందుకు పెట్టుకుంటున్నావు, టైం చూడడానికి అయితే ఇది బెస్ట్.
పక్కన పడేసి. ఓకే. ఓకే, దర్ ఇస్ నో నీడ్. ఇప్పుడు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నా, నేను ఫోనే చేస్తానంటే స్మార్ట్ ఫోన్ పక్కన పడేసి హ్యాపీగా ఫ్లిప్ ఫోన్ కొనుక్కోవడం బెస్ట్. ఓకే, సేమ్ వే ఒక చేయి వాడితే 2 చేతులు వాడడానికంటే దిస్ ఇస్ నాట్ వెన్ యూఆర్ డ్రైవింగ్ వాచ్ లో చూసుకుని చేసుకోవడానికి కాదు. దిస్ ఇస్ ప్లస్ ద నోటిఫికేషన్స్ ఆల్సో నీ చేతికి పెట్టుకుని ఎంతసేపు నీ చెయ్యి ఊగుతుంది అనుకో, వీడికి ఏదో పక్షవాతం వచ్చింది అనుకుంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలా చెయ్యి ఊపుతున్నావు అనుకో, వీడికి పక్షవాతం వచ్చిందని చెప్పి 911 కాల్ చేస్తారు. బాబు నవ్వి ఏదో సినిమాలో వాడు మధ్యలో ఇలా చేయి ఎగరేస్తుంటాడు చూడు, ఇలా ఎగరేసి చూస్తుంటాడు. అది ఏ సినిమాను గుర్తు రావట్లేదు అబ్బా, తెలుగు సినిమాలో ఇలా ఎగరేసి చూస్తుంటాడు వాచ్. సో అదొక మేనరిజం. ఓకే, సో ఫర్ మీ దిస్ ఇస్ వాచ్ పీపుల్ ఫిట్బిట్ రిప్లేస్మెంట్, దాని రిప్లేస్మెంట్, నా హార్ట్ చూసుకుంటాను, ఏవి చూసుకుంటాను. అక్కడికి వస్తున్నా పరిగెత్తకు. నెక్స్ట్ అంటే నేను ఓన్లీ రివ్యూలో ఏవి కుళ్ళాయో చెప్తున్నా. టాప్టిక్ అని పెట్టాడు, హ్యాప్టిక్ బదులు టాప్టిక్ ఫీడ్బ్యాక్. ఇది 2008లో బ్లాక్ బెర్రీ వాడి టచ్ ఫోన్ ఒకటి వచ్చింది. అవును, స్టార్మ్ జంక్. దాన్ని నొక్కితే టచ్ ఫీల్ వస్తుంది, అది నీకు స్విచ్ నొక్కినట్టే ఉంటుందని వచ్చింది. అవును అవును, జనాలు తిట్టారు దాన్ని అప్పుడు. అది చాలా దరిద్రంగా ఉంది. అది నేను యాక్చువల్లీ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తో పనిచేస్తుంది అది. అండ్ మా బాస్ దగ్గర ఉండేది, ఆయన కెనడియన్. ఓహో ఆహా అని కొనుక్కున్నాడు, బాబోయ్ చచ్చిపోయాను, అది భరించలేకపోయా. ఎనీవే, ఈ టాప్టిక్ కి హ్యాప్టిక్ డిఫరెన్స్ ఏంటో తెలుసా వెంకట? ఏదో ఒక టిక్, ఏ రాయితేనే పొల్లడు కొట్టుకోవడానికి. అది మామూలుగా అయితే మీరు ఇప్పుడు మనం ఫోన్లని దాంట్లో బజర్ మోడ్ లో పెడతాం కదా, వైబ్రేట్ లో పెడితే ఇలా ప్రకంపనాలు వస్తాయి. ఇది అట్ట కాదు, ఇలా చిన్నగా ఇలా కొడతాం కదా, ట్యాప్ సింపుల్ ఇట్లా అలా ఎవరో ఇలా నొక్కినట్టు ఉంటదట. కానీ అది ఏమి అసలు, దాని బదులు ఊరికే సౌండ్ వస్తేనే బాగుంటదని రాశాడు ఆయన. అదే చెప్తున్నా కదా, ఇలా కొట్టుకుంటుంటే చేతిలో కొట్టుకున్నట్టే చెది. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిరి. వద్దు అక్కడికి మాత్రం వెళ్ళకు, ఎందుకంటే నేను ఒకటే చెప్తా. సిరి నిజం చెప్తున్నా, నేను ఐ యూజ్ దిస్ టెస్ట్ ఎప్పుడైనా రికార్డ్ చేసి పెడతా. ఐ ట్రైడ్ కొర్టానా అండ్ ఐ ట్రైడ్ సిరి, ఈవెన్ రీసెంట్ అండ్ ద కొర్టానా ఐ ట్రైడ్ వాజ్ ఆన్ ఏ హారబుల్ విండోస్ ఫోన్. ఓకే, అంటే హారబుల్ అంటే అబ్సల్యూట్ లో ఎండ్ ఫోన్ మీద ట్రై చేశాను. మనం ఏం మాట్లాడుతున్నాం, నేను మాట్లాడింది, మా పిల్లలు మాట్లాడింది, ఎవరు మాట్లాడినా ఎలాంటి యాక్సెంట్ అని ఎంచక్క చెప్పేసింది ఆన్సర్. సిరి అయితే నువ్వు తెల్లవాడు కాకపోతే, నీకు అమెరికన్ యాక్సెంట్ లేకపోతే చచ్చింది గొర్రె అంతే. ఓకే, ఈ దానికి ఇంకా వాచ్ లో పెట్టుకుంటే ఏంటి, ఎక్కడ పెట్టుకునేది అది హే సిరి అన్నావు ఎక్కడో పెట్టుకో. ఓకే, కాదు, నేను ఒకటి దీనికి చిన్న మర్చి పెట్టుకోవాలి. సిరి ఇస్ యూజ్లెస్. సిరి అనే మాట్లాడకూడదు. అయ్యే బాబోయ్, నువ్వు ఇలా అంటే ఇప్పుడు మన వినేవాళ్ళు ఎంతమంది మన యాపిల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని అడగమను, వాళ్ళతో సిరి బస్తీ మే సవాల్, వాళ్ళని సిరితో ఫోన్ చేసి నాకు కాల్ చేయమని చెప్పి ఏం చేస్తాను. ఒక్క నిమిషం, సరేలే. సిరి కన్నా పోయే ముందు ఒకటి యాడ్ చేస్తాను, బికాజ్ యూ రిమైండెడ్ మీ. గూగుల్ ఆండ్రాయిడ్ లో గూగుల్ నవ్ ఉంది. గూగుల్ నవ్ లో ఇంగ్లీష్ లో ఇండియన్ యాక్సెంట్ ఇంగ్లీష్ ఉంది. యాక్సెంట్ అనే కాదు, అది మాత్రం ఉంది. వెంకట రమణమూర్తి భమిడిపాటి. నేను జస్ట్ అది వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తా ఉంటాడు ఆ నవ్వుని. ఇప్పుడు ఫోన్ చేయడం మాత్రం కెవ్వు కేక. అది ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, నేను ఇప్పుడు నీకు కాల్ చేయాలనుకో, సిరికి నేను అర్థమైంది, నాకు ఎలా అర్థం కలిసి వచ్చినా, నీ ఇలాగంటే బండి ప్రకాష్ క్యావడా, ఓకే, అప్పుడు అర్థమవుతుంది దానికి. లేకపోతే నేను కాల్ భాను గౌడ అన్నాను అనుకో, ఇంకా దట్స్ ఓకే, దాన్ని తీసుకెళ్లి ఏదో కాల్ బ్రామ్ స్ట్రోకర్ దాని ఇష్టం వచ్చి నువ్వు చెప్తూ ఉంటుంది మధ్యలో, దాని ఇష్టం. అమ్మో, అయితే నువ్వు ఒక్క పని చెయ్యి, నాకు ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్. మీకు గూగుల్ నవ్వు గనక యాపిల్ లో ఉంటే ఒక యాప్ కింద ఇప్పటి వరకు వెంకట్ అది 100% హిట్ అయింది. ఫస్ట్ లో పోయిన సంవత్సరం నుంచి నేను వాడుతున్నా, అని తిట్టుకున్నా. గత 3 నెలలలో నేను కాల్ వెంకటరమణమూర్తి భమిడిపాటి అని మామూలుగా చెప్తున్నా. అచ్చు మన ఇండియన్ యాక్సెంట్, డిడ్ యూ మీన్ కాల్ వెంకటరమణమూర్తి భమిడిపాటి మొబైల్ విచ్ నంబర్ అని అడుగుతుంది. అసలు నేను చెప్పేది వచ్చేది ఏంటంటే, ఐ థాట్ సిరి వాజ్ ఏఐ అండ్ దే విల్ ఈవెన్చువల్లీ ఇంప్రూవ్ ఓవర్ ద టైమ్. ఓకే, దే విల్ ఇంప్రూవ్ ఓవర్ ద టైమ్.
యూనో మనం మాట్లాడేదాన్ని బట్టి ఇట్ విల్ ఇంప్రూవ్ ఓవర్ ద టైం. అబ్బే ఇది వచ్చి 3.5 అయింది. ఎక్కడ 4S తో వచ్చింది, యాపిల్ 4S తో వచ్చింది ఇది. సిరి కేమ్ విత్ 4S. 4S అయింది, 5 అయింది, 5S అయింది, 6 అయిపోయింది. రేపు పొద్దున్న 7 వస్తుందో 6S వస్తుందో నాకు తెలియదు. అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నువ్వు పవర్ పెట్టుకున్నప్పుడు హే సిరి అంటే హే సిరి, స్పీకర్ అంటే స్పీకర్ ఫోన్ లో కాల్ చేస్తుంటా. అసలు నేను హే సిరి అంటే ఎవరిని పిలుస్తున్నా దానికి తెలియదు, ఎవరికి కాల్ చేస్తుంది. చాలా కష్టం ఇది. దిస్ ఈస్ రిడిక్యులస్. సిరి కాకుండా ఇంకోటి ఏదైనా మాట్లాడు. అంటే దీంట్లో వాడు చెప్పింది ఏంటంటే ఈ ఐఫోన్ వాచ్ టు ఐఫోన్ ఇంటిగ్రేషన్ ఉంది. మీరు వాచ్ ను పట్టుకొని ఏదో జేమ్స్ బాండ్ మూవీ లాగా ఓకే క్రియేట్ ఏ నోటిఫికేషన్ టు ఒబామా అని ఏదో చెప్తే డిక్టేషన్ ఆ ఫోన్ లో వెళ్ళి అది మీకు రాసి పెడుతుంది. నేను ఒకటి చెప్తా బాను. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇందులో కూడా సిరి కాకుండా మ్యాక్ లోను లేకపోతే ఐఫోన్ లోను యూ కెన్ డిక్టేట్ అండ్ ఇట్ విల్ టైప్ ఇట్ అవుట్. రైట్. దట్ వర్క్స్ ఫైన్. మనం మాట్లాడడం బాగానే చేస్తుంది. ద మూమెంట్ యూ కాల్ సిరి ఏమవుతుందంటే నీ వాయిస్ అది వాట్ దే డూ, సిరి నీ ఫోన్ లో ఏముండదు, నువ్వు మాట్లాడిన దాన్ని అంతా అది కంప్రెస్ చేసి క్లౌడ్ లో సర్వర్కి వెళ్ళి అక్కడ చేసుకుని దాని ఆన్సర్ వెనక్కి వస్తుంది బేసిక్ గా. ఈ డ్రాగన్ అని ఉంది దీంట్లో, డ్రాగన్ డిక్టేషన్ అని మన ముఖ్యంగా డాక్టర్లు వాడతారు. అదిరిపోతుంది యాప్. ఎనీవే, సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వర్చ్.com వాడు పాపం చెప్తే వాడు చెప్పింది ఆ సగం వినక మళ్ళా దాన్ని తీసుకెళ్లి ఐఫోన్లో రాసేసరికి ఫోను వాచ్ రెండు కొట్టేసుకుంటాయన్నమాట. డేటా కమ్యూనికేషన్ చాలా ఎక్కువైపోయి స్లో డౌన్ అయిపోయిందట. నెక్స్ట్ వచ్చి థర్డ్ పార్టీ యాప్స్ నువ్వు చెప్పావు కదా, ఏప్రిల్ 24 వరకు అంటే రిలీజ్ 24వ తారీఖు, అప్పటి వరకు వాడు అనటం ఏంటంటే నన్ ఆఫ్ ద థర్డ్ పార్టీ యాప్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ విత్ ద డేటా. లేదు, నాట్ ఆప్టిమైజ్డ్ కాదు. ఐ విల్ టోటలీ డిసగ్రీ విత్ దట్ రివ్యూ. one which people have tested and said it works great. అంటే యాపిల్ అనగానే చొంగ కార్చుకుని కింద పడిపోయి యాపిల్ అనుకుని కింద పడిపోతారు కదా, అలాంటి వాడు ఉన్నాడు. ఎడ్ బ్యాగ్ అని యూఎస్ఏ టుడే. ఇప్పుడు మన తాతగారు వాల్డ్ మోస్బర్గ్ తాతగారు ఎడ్ బ్యాగ్ యూఎస్ఏ టుడేకి రాస్తాడు. డేవిడ్ పోగు ఇప్పుడు యాహూకు పోయేవాడు, ఇద్దరు న్యూయార్క్ టైమ్స్ కి రాసేవాడు. వీళ్ళందరూ ఏంటంటే యాపిల్ అనగానే చొంగ కార్చేసుకుంటూ ఉంటారు, కింద పడిపోయి అంతే పక్షపాతం వచ్చిన పడేలా కొట్టేసుకుంటూ ఉంటారు. అవును. ఓకే, సో ఇప్పుడు వెస్టిన్ షెరటన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, వెస్టిన్, డబ్ల్యూ అండ్ ఇంకోటి ఏవో ఉన్నాయి వాళ్ళవి ఆ గ్రూప్ వాటిలన్నిటికీ. వాటికి యాక్చువల్గా ఐఫోన్ లో ఒక యాప్ ఉంది, నీకు రూమ్ కి అక్కర్లేదు, యాప్ లో ట్యాప్ చేస్తే నీకు రూమ్ ఓపెన్ అయిపోతుంది. అవును. ఓకే. సో apparently that app is one of the first ones to come on the phone, the watch. It works. నువ్వు ఇలా వాచ్ తీసి ఇలా నొక్కితే నీ హోటల్లో డోర్ ఓపెన్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు క్యారీ యువర్ హోటల్ కి. అంటే ఒకటి రెండు అంటే కొన్ని ఆప్టిమైజ్ చేస్తాడు కదా. ఇది నేను బై ద వే జస్ట్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ యాప్ దట్ విల్ గెట్ ఆప్టిమైజ్డ్ ఫర్ వాచ్ ఈస్ గోనా బి టిండర్. మార్క్ మై వర్డ్స్. టిండరా? టిండర్ and other dating apps, whatever they are. Okay. Well, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అసలు అదిరిపోయే రివ్యూ. ఈ ఎప్పుడు చూడలా. అంటే ఆ రివ్యూ కూడా చాలా, ఇప్పుడు వాడు కూడా అలాగే తయారయ్యాడు. వాడికి ఏం లేదు, ఇది బేసిక్ గా కాదు బాగాలేదు, ఒప్పుకోలేదు. హీ డిడ్ నాట్ అగ్రీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ యాప్. ద వే దే రోడ్ ద రివ్యూ, ఐ లైక్ ఇట్. ఐ థింక్ యూ షుడ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఇట్స్ టోటలీ, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ రివ్యూ లైక్ దట్. The format of the document and the video, actually video దాంట్లో ఎలా పెట్టాడు చాలా బాగా. అసలు టెక్ రివ్యూలో దట్ రివ్యూ ఇస్ అదిరింది. ఎనీవే, ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఉంది. ఇంకా ఫిట్నెస్ వరకు వచ్చింది అనుకో. ఫిట్నెస్ లో 2 యాప్స్ ఇచ్చాడట వెంకట్, యాక్టివిటీ అండ్ వర్కౌట్ అని. ఇక అది సరే ఒకటి ఇచ్చి పారేస్తే అయిపోయింది. ఇప్పుడు యాక్టివిటీ అని ఇచ్చి దాంట్లో రెడ్ అంటే క్యాలరీస్, గ్రీన్ అంటే ఎక్సర్సైజ్, బ్లూ అంటే స్టాండింగ్ అట, అంటే ఏం చేయట్లేదు. ఆ బ్లూ అంటే దాంట్లో ఓన్లీ గంటలలోనే మెజర్ చేస్తుంది, మినిట్స్ చేయదట. మనకి అర్థం కావట్లేదు. సో నేచురల్లీ దెర్ ఈజ్ ఎ లాట్. ఇట్ ఈస్ అంత సగం ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పాడు. అండ్ నువ్వు రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ డేటాని సోషల్ మీడియాలో కానీ ఇంకా వేరే దాంట్లో షేర్ చేసుకోవడానికి ఏమీ లేవు. అది కావాలంటే ఐఫోన్లో యాప్స్ ఉంటాయి, దాంతో నువ్వు మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకొని ఓకే నేను ఇన్ని క్యాలరీస్ బాబు కొట్టానని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరికి పంపుకోవచ్చు. కానీ ఇన్బిల్ట్ ఏమి లేదు. దట్ ఈస్ అనదర్
అంటే తలనొప్పి. అండ్ మళ్ళీ ఆ యాక్టివిటీ ట్రాకర్ ఈజ్ సెపరేట్, ఎందుకంటే మళ్ళీ రెండు డిఫరెంట్ యాప్స్ కదా. దిస్ ఈజ్ ఆల్ హారిబుల్ అని చెప్తున్నాడు. మళ్ళీ వర్కౌట్ అంటే మళ్ళీ వర్కౌట్ లో వెళ్ళి దాంట్లో పెట్టుకొని నువ్వు రన్నింగ్ చేసి చేయాలి. తర్వాత నీ ఎవ్రీడే క్యాలరీస్ ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ ఉన్నాయబ్బా ఆండ్రాయిడ్లో. అవి మామూలుగా యూ కెన్ జస్ట్ స్టార్ట్ ఏ వర్కౌట్, ఇట్ నోస్ నువ్వు ఎంత ఏమిటి ఏది అని అంతా చెప్పొచ్చు. అది ట్రాక్ చేసేసి చెప్పేస్తుంటుంది. అట్లా ఏం లేవట. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్యాటరీ లైఫ్ ఈస్ ఎ ప్రాబ్లం. దరిద్రంగా ఉందని చెప్పారు. బ్యాటరీ లైఫ్ అసలు చాలా దరిద్రంగా ఉందట. సాయంత్రం రాత్రి కల్లా 5% ఏదో చూపించాడు అనమాట. సో కొనాలనుకుంటే ఆ హై ఎండ్ కొనొద్దు, అదేదో 350 అవుతుంది, అది కొనుక్కోండి, అది కూడా వేస్టే అన్నట్టు అన్నాడు. అది వేస్ట్ అని ఎవరు చెప్పారుగా, ఇల్లు భయం సమరి. బేసిక్ గా చెప్తున్నా కదా బాస్, ఇప్పుడు దిస్ ఇస్ యూనో వాచ్ కావాలి, ఇంకోటి కావాలి, న్యూ మ్యాక్ బుక్ కావాలి, ఐ గాట్ ద లేటెస్ట్ యాపిల్ అనే దాన్ని తప్పితే ఎత్తినేసి కొట్టుకోవడం తప్పితే ఎందుకు పని చేయవు. అదేంటి అలా అనేసావు? అదేంటి అలా అనేసానంటే ఇంకా పుసుక్కనంత మాట అనేసానంటే ఏమంటే ఏం చెప్తాను చెప్పు. ఇప్పుడు అది నాకు ఓ విషయం చెప్పు. ఇప్పుడు నీకు నీకు చేతిలో ఇలా 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 ముందుకి వెనక్కి చూసుకునే వాడికి iPhone 6 Plus ఎందుకు? iPhone 6 Plus కొనుక్కుని చేతిలో వాచ్ పెట్టుకుని ఓ పక్కన ఇంకో చేతిలో మ్యాక్ బుక్ పట్టుకుని ఇంకో చేతిలో ఐప్యాడ్ పట్టుకుని, నేను చెప్తున్నా కదా, స్టార్ బక్స్ వెళ్ళు కనిపిస్తారు జనాలు నీకు. ఈ నాలుగు ఇలా ఉంటాయి. ఒక ఐప్యాడ్ ఉంటుంది, ఒక మ్యాక్ బుక్ ఉంటుంది, ఇలా ఇలా ఫోన్ చూసుకున్నాడు. ఏంటంటే అంటే నేను యాపిల్ వాడికి ఇది ఇచ్చాను. ఇట్స్ యూజ్లెస్. హోల్ వాచ్ అండ్ ద న్యూ మ్యాక్ బుక్ బోత్ ఆర్ యూజ్లెస్ ప్రొడక్ట్స్. చూద్దాం. మ్యాక్ బుక్ అయితే నేను చూద్దాం కాదు, ఇట్ కెన్ చేంజ్. మేబీ ఇంకో 3 ఏళ్ళ 4 ఏళ్ళ తర్వాత ఏదో ఎవడో యూజ్ పట్టుకుంటాడు. 2007 లో when they brought the smartphone, they had a revolutionary product. They actually changed the industry. అప్పటిదాకా ఉండే పామ్ ట్రయోలు అవి మొద్దుల్లా ఉండి అవి, they were not really smartphones. They were really like లిప్స్టిక్ ఆన్ ఎ పిగ్ బేసిక్గా. ఇప్పుడు చూస్తే అప్పట్లో అవే గొప్ప అనుకునేవాళ్ళం. పామ్ ట్రైవ్, సారీ, యూ కెన్ బ్రౌజ్, యూ కెన్ గెట్ ఈమెయిల్ అనుకునేవాళ్ళం. సో హీ చేంజ్డ్ దట్ పర్సెప్షన్ విత్ ఐఫోన్, విత్ యాపిల్. Ever since that, I haven't seen anything, majorly, market segment lo kottadanan techindi. This watch is something, I don't know. I am not really sure. నేను మాత్రం కొనను బాను, because I don't change my watch. I haven't changed my watch in 25 years. There is no way I'm going to change my watch. So for me, it's a useless thing. చూద్దాంలే. అంటే నేను ఐ టోటలీ అగ్రీ విత్ యూ ఆన్ ద మ్యాక్ బుక్ కష్టం కొనటం, ఎందుకంటే 1300 పెట్టి దాంట్లో ఏం ఉండదు, ఒకటే ఓ పోర్ట్. వాచ్ నేను అనుకోవడం ఏంటంటే ఫోన్తో దాన్ని ఈవెన్చువల్లీ $100 ఇవ్వటం ఏదో చేస్తాడని అనుకుంటున్నా. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ ఆర్ నాట్. నేను చెప్తున్నా కదా, దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. వాచ్ ఇప్పుడు ఎనీ టైమ్ యూ సీ, వెన్ పీపుల్ వేర్ అ వాచ్, యూ డోంట్ సీ పీపుల్ చేంజింగ్ ద వాచ్ ఫ్రీక్వెంట్లీ, రైట్? యా, అంటే పెద్దవి ఇప్పుడు పెద్దవి కాదు, ఎనీ టైమ్. OnePlus పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్. కొంతమందికి చిన్న స్క్వేర్ నచ్చుతాయి, కొంతమందికి పెద్ద రౌండ్ నచ్చుతాయి, కొంతమందికి పెద్ద స్క్వేర్ నచ్చుతాయి, కొంతమందికి మీడియం సైజ్. సో పీపుల్ హ్యావ్ డిఫరెంట్ దిస్ వన్ అండ్ టేస్ట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ దే విల్ గో బై దేర్ వాచ్. అండ్ టిపికలీ దే మే హ్యావ్ 2 or 3 or 4 వాట్ ఎవర్ దే షిప్ బిట్వీన్ దేమ్. అండ్ ఎవరికైనా ఒప్పించిన వాళ్ళు ఉండొచ్చు. బట్ టు ఫోర్స్ యూ ఇన్ టు అ సర్టన్ షేప్ and only 2 choices, and that too after a year and a half, it will be, these are all lithium ion battery powered ones. After 2 years, 3 years, these are useless. You have to throw them away. Yeah, అది కూడా ఉంటుంది తలనొప్పి. సో అన్లెస్ ఈ ఫిట్నెస్ ఇది పెట్టుకుని పరిగెడతాను, దాన్ని చూసేసుకుంటాను అనుకునే వాళ్ళకి తప్పితే డే టు డే యూజ్ లో ఐ డోంట్ నో. చూద్దాం. వెల్, అంటే నాకు రేటు మీదనే నచ్చలేదు, బట్ వాడి యొక్క మార్కెటింగ్ పవర్ వాడి ఫ్రీగా అమ్ముతాడని అనుకుంటున్నా. ఫ్రీగా ఇచ్చేయడం చేస్తాడని. రుద్దుతాడేమో. ఫినాయిల్ తాగే వాళ్ళు చాలా మంది అలాంటి వాళ్ళు తీసుకుంటారంట. అంటే పాపులరైజ్ చేయాలి కదా ఫస్ట్. I don't think so. ఇప్పుడు ఇన్ వన్ పాయింట్ వాట్ యూ సెడ్ ఈజ్ ఐ టోటలీ అగ్రీ. దిస్ ఈజ్ నాట్ ఎ కంపెల్లింగ్ ప్రోడక్ట్. ఐఫోన్ లాగా ఫస్ట్ లో ఐఫోన్ వచ్చినట్టు వెళ్ళి కొనేసుకుందాం అన్నంత సీన్ లేదు. కాకపోతే రుద్దాలిగా కొన్ని రోజులు, రుద్ది యా. I don't know. This is something. Okay. The other thing which is happening, watch on Bakam Verte, earlier this week, HBO
లాస్ట్ వీక్ వచ్చింది ఈ వీక్. నీకు ఒక చిన్న ఒక చురకబడింది ఆన్లైన్ లో. ఏంటి? ఐఫోన్ 6 కొనాలని వెళ్ళి ఐఫోన్ 6 Plus కొన్నది ఎవరు? నేను 6 కొనాలని 6 Plus కొనలేదు, నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, వెన్ యూ బికమ్ హెల్త్ కాన్షియస్ యూ విల్ గో అండ్ బై ఎ వాచ్ ఫర్ షూర్ అని మన కళ్యాణ్ రామన్ గారు చెప్పారు. హెల్త్ కాన్షియస్ అన్న వాళ్ళకి నేను చెప్తాను, దస్ వాచ్ ఈజ్ యూజ్లెస్ ఫర్ హెల్త్ కాన్షియస్, బికాస్ ఎనీబడి if you want to track your things and you are using this either Fitbit or this watch, unfortunately you are tracking wrong heartbeats. None of these watches, none of these ones in can get your heartbeat accurately. If you really want to health conscious, you want to do things, chest ki wrap cheskune vastayi. That is the only one which actually measures your heartbeat correctly. Fitbit అవ్వచ్చు, చెప్తున్నాను. వేరియేషన్ ఎంత ఉంటదిలే కానీ వేరియేషన్ చాలా ఉంటుంది. The target zones where you actually lose calories or the target zone where you actually which is cardio దీనికి వచ్చేసే దానికోసం it's very important. And if you are so particular about it, if you are really doing it, these are pieces of junk, pieces of junk. There is no two ways to it, and it's a వెళ్ళి ప్రూవ్ చేసినవి. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్క్. అండ్ ఇదేంటంటే ఫ్యాషన్ గా నేను పరిగెడుతున్నాను, ఫిట్ బిట్ పెట్టుకున్నాను, 30 స్టెప్పులు ఎక్కాను, 40 స్టెప్పులు చెప్పాను తప్పితే దే ఆర్ నాట్ ఫర్ దట్ యూస్. ఓకే, 80%, 90% accuracy ఉన్న చాలబ్బా. 90% accuracy లేదు బాబు. You go and read the studies. I'm not saying this. Let me check that. Oh yeah, check on the heart rate monitor about these devices. What is the accuracy? అందులో కొన్ని ఓకే ఉన్నాయి, and especially rest the whole bunch of them are junk, and there is no two ways to it. Okay, and people like Nike and all those things, you think they were like వదిలేసి వెళ్ళిపోయింది ఊరికే అనుకున్నావా మార్కెట్ లోంచి? So people are health conscious. Apple watch కొనుక్కోవాలి, మోటో కొనుక్కోవాలి. Those are user. If you really are health conscious, you want to do it, you spend another it's inconvenient, but it comes, you have to wrap it onto your chest, and that tracks your heart rate very well. And there are apps which you can see on your phone. You don't need to have a watch for that. నాకైతే ఆ మోటో ఎక్స్ కొంచెం మోటో 360 తక్కువ చేస్తే చూడాలని ఊరికే అట. ఎనీవే, ఆల్ రైట్, సో లెట్ us చెక్ బ్యాక్ అబ్బా. 24వ తారీఖు తర్వాత చూద్దాం. కొనేవాళ్ళు గొర్రెల మంది కొంటారు. ఇప్పుడు కళ్యాణ్ రామన్ ఆయనకి వెళ్ళేసి యాపిల్ కొనేసిన, you might buy it. I'm just saying, but the real usage, no, if somebody likes the product, they may buy, but the real usage of the product, from that perspective, if you are looking for a notification, you are looking for those ones in, how intuitive it is. నువ్వు చెప్తాను, నువ్వు అది the way that the watch works and turns is, నువ్వు చేయి నీకు తీసుకెళ్ళినప్పుడు ఆన్ అవుతుంది, నువ్వు చేయి పెట్టినప్పుడు ఆఫ్ అయిపోతుంది. అన్ని ఇంకా గిమిక్స్. So people who will go for those ones in, I'm saying if you are going it for heart rate to monitor చేస్తుంది, health fitness ఉంటే, this is not for you. For the money you spend, you get much better ones for fitness. We'll see. All right, so that's pretty much done today. మరి వచ్చే వారం మరి కలుద్దాం. ఓకే, చలో. గ్రాసియస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వింటూనే ఉండండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.